అన్న ప్రతి వానికి కలలుంటాయి. చిన్నప్పుడు అంటే 10వ తరగతి కన్నా ముందు 7, 8 ఆ సమయంలో 7, 8వ తరగతి చదువుతున్న సమయంలో కూడా నేను డాక్టర్ అయిదామనుకుంటున్నా, నేను యాక్టర్ అయిదామనుకుంటున్నా, నేను పోలీస్ అయిదామనుకుంటున్నా, లేకపోతే నేను పైలట్ అయిదామనుకుంటున్నా, నేను ఇంజనీర్ అయిదామనుకుంటున్నా, నేను విమానాల మీద పోదామనుకుంటున్నా, నేను విమానాలు బయట పనిచేస్తా. ఏదో కలలైతే ఉంటాయి ప్రతి మనిషికి. కలలు లేనివాడు కళ్ళలే, ఉపయోగం లేదు. అయితే మనం ఒకసారి కళ్ళు మూసుకొని వీటి గురించి ఆలోచించుకోవాలి. మనం ఏమైదామని అనుకున్నాం, ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చే సమయానికి కళ్ళు మూసుకొని ఆలోచించి, నేను ఏమైదామనుకున్న చిన్నప్పుడు ఏమైనాను, నేను నా యొక్క గమ్యాన్ని చేరుకోకపోవడానికి ఏం కారణాలు, నా కుటుంబ బాధ్యతలా, ఏమి నన్ను ఆటంకంలో వేసినాయి అనేది చూసి పిల్లలకు కూడా చెప్పాలి ఈ విషయం. కలలకు తర్వాత నిజానికి వ్యత్యాసాన్ని వాళ్ళకు క్లియర్ కట్గా చెప్పగలగాలి. చెప్పడం ద్వారా వాళ్ళలో సృజనాత్మక శక్తే కాకుండా వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తారు, ప్రాక్టికల్గా ఉంటారు, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కాదంటారా?